A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి కాదన్న కేటీఆర్, అసలు రాజకీయ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యేనని ఉద్ఘాటన. కాంగ్రెస్ 24 నెలల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం గాలివాటమేనని వ్యాఖ్య. PSLV-C 62 ద్వారా 15 ఉపగ్రహాల ప్రయోగం. PSLV ప్రయోగాల్లో ఇది 64వ ఇస్రో. అంతరిక్ష రంగంలో మరో మైలురాయి కానుందన్న శాస్త్రవేత్తలు. పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. రాజకీయాల్లో పవన్ ద్వంద్వ వైఖరి చూపుతున్నారన్న సిపిఐ నారాయణ, సనాతన ధర్మం పేరుతో రాజకీయ నాటకమాడుతున్నారని విమర్శ. పవన్ రాజకీయ మార్పును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. సింగరేణి కార్మికులు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీధర్ బాబు. ఎన్ఆర్ఎస్పీతో మారుమూల రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడి. పరిశ్రమల విస్తరణతో యువతకు ఉద్యోగాల లక్ష్యమని వ్యాఖ్య. సంక్షేమం, అభివృద్ధి అని రెండింటినీ సమతుల్యం చేస్తామని హామీ. రాజధానిపై వివాదాలు మానుకోవాలన్న బీవీ రాఘవులు. రాజకీయ లబ్ధికి రాజధాని వాడొద్దని సిపిఎం సూచన. రాష్ట్రానికి స్థిరమైన పాలన అవసరమని వెల్లడి. ప్రజల అభివృద్ధే రాజకీయ లక్ష్యమని వ్యాఖ్య. కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తేనే అధికారులు స్పందిస్తున్నారా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్లపై కాంగ్రెస్ నేతలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు రాయించారని ఆరోపించారు. ఈ దుష్ప్రచార రాజకీయాలకు బీజం వేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని విమర్శించారు. అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు రావడంతో హడావిడిగా స్పందిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు ఇలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. గాంధీ భవన్, సీఎం కార్యాలయం నుంచి ఘోస్ట్ వెబ్సైట్లు నడుస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విలువలు పాటించాల్సిన అవసరం ఉందని, తప్పుడు కథనాలపై ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాలలో గత 2-3 సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నాయకులపైన అర్థం లేని అసత్యమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన, అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే IAS, IPS అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? సికింద్రాబాద్ ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న సికింద్రాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని దెబ్బతీయాలని చూస్తే ప్రజలు సహించరన్నారు. ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రోడ్డెక్కి పోరాడతామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలవాలని తలసాని పిలుపునిచ్చారు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో, నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే.
ఇది ప్రజాస్వామ్యం లోపట నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే ప్రజల మనసుల్లో నిలుస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేడు ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉందని, రాజకీయ మోసాలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాలు ఎక్కువ కాలం నిలవవని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే రాజకీయ లక్ష్యంగా ఉండాలన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు. కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి, అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో గాని అమాయకుల ప్రాణాల్లో కాదని అధికారులు హెచ్చరించారు. నిషేధిత చైనా మాంజా వాడకం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మాంజా మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగపడేలా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం ఇతరుల జీవితాల్లో తీరని విషాదం నింపొద్దని విజ్ఞప్తి చేశారు. చైనా మాంజా అమ్మినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, కానీ ప్రాణాలకు ముప్పుగా మారొద్దని సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలు నివారించగలమని అధికారులు తెలిపారు. సంక్రాంతి వస్తేనే ఇది పతంగల పండుగ. పిల్లలు, యూత్ అందరు కూడా ఈ యొక్క పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధను మిగులుస్తుంది. చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. నైలాను ప్లస్ గాజులతోని ప్లస్ సింథటిక్ దారంతోని తయారు చేయడం జరుగుతుంది. దాని వల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి, 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ వైర్ కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే, ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు. సో ప్రజలు కూడా, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోషం కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ప్రశంసల కోసమే పవన్ సనాతన ధర్మం అంటూ రాజకీయ వేషం మార్చారని ఆరోపించారు. వ్యక్తిగతంగా పవన్ సనాతన ధర్మానికి వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, అలాంటి భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండడం దురదృష్టమన్నారు. పవన్ రాజకీయాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శలిచ్చారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటారని నారాయణ స్పష్టం చేశారు. టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బీజేపీగా ఉన్నారు. అపోజిషన్ లేదు. అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకవీర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూర డ్రెస్ అది తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి చంపే అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన వరుసలుగా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? నీ సనాతన ధర్మం నమ్మకుంటూ ఉండి నాకేం అభ్యంతరం, అది వ్యక్తిగత విషయం. అయితే ఒప్పందం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. 2 ఉంటే కుదరదు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అది కరెక్ట్ కాదు.
సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు రైతు సోదరులు అధికంగా నివసిస్తున్నారని, వారి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా మారుమూల ప్రాంతాల రైతులకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చురుకుగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుతో పాటు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. పరిశ్రమల విస్తరణతో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అందుకోసం ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చాలామంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం, వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నేతలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల అసమర్థ పాలనను, బీఆర్ఎస్ 10 సంవత్సరాల అభివృద్ధిని ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారన్నారు. జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన విజయం తాత్కాలికమని, తెలంగాణలో ఆ పార్టీకి క్షేత్రస్థాయి బలం లేదని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కాబోదని జోసెన్ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ 2 జాతీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మేడారం మహాజాతర ఏర్పాట్లు మరో 2 రోజుల్లో పూర్తవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి మేడారంలో పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మేడారం మహాజాతర తెలంగాణ గుండె చప్పుడని భట్టి అభివర్ణించారు. 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామన్నారు. సమీక్ష అనంతరం మంత్రులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. చెప్పాలనేటువంటి ఆలోచనతోనే శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో జాతరకు సంబంధించి 150 కోట్లు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఈ నిర్మాణాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి. 2026లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. PSLV C-62 రాకెట్ ప్రయోగానికి 22 గంటల 30 నిమిషాల కౌంట్డౌన్ ప్రారంభించినట్లు ఇస్రో వెల్లడించింది. సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహంతో పాటు 14 విదేశీ, దేశీయ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. PSLV రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది కాగా ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత పెంచే దిశగా ఈ ప్రయోగం కీలకంగా మారనుందని ఇస్రో అధికారులు తెలిపారు.
రాజధానిపై వివాదాలు సృష్టించే చర్యలను జగన్ మానుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హితవు పలికారు. రాజధాని అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. రాష్ట్రానికి స్థిరమైన పరిపాలనా వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం పెంచుతాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని రాఘవులు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే రాజకీయ లక్ష్యంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి అమరావతి రాజధాని ఇక్కడ ప్రారంభమైన తర్వాత దాన్ని పూర్తి చేసుకోవడం మీద కేంద్రీకరించి ఆ పూర్తి చేయడంలో లోపాలుంటే విమర్శ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు పోవడం తప్ప రాష్ట్రం ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఇంకా దానిని వివాదాస్పదం చేయడం అని చెప్పేసి ఇది అర్ధరహితం. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇక అట్లాంటి పద్ధతి వదిలేసి ఇక్కడ రాజధాని, ఎందుకంటే వారు కూడా మొదట అంగీకరించారు, ఇప్పటికి మళ్ళీ దాన్ని కెలకడానికి ప్రయత్నం చేయడం కాదు, దాన్ని అంగీకరించి స్వీకరించి ఆ రకంగా ముందుకు పోవడం మంచిది తప్ప ఇది రివర్ బేసిన్లో ఉందా, రివర్ బెడ్లో ఉన్నదా, ఇట్లాంటి చర్చలు, అలాగే కాన్స్టిట్యూషన్లో ఉన్నదా, నిర్మాణంలో జరుగుతున్న లోపాలు అటన్నిటి తప్పకుండా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతవరకు పరిమితమై రాజధాని తొందరగా నిర్మాణం అయ్యేదానికి చేయాల్సిన ఒత్తిడి చేసే దాని మీద కేంద్రీకరించడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే తమ బాధ్యత అన్నారు. బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. వడ్డే ఓబన్న వంటి మహనీయుల త్యాగాలను యువత గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. బీసీల అభివృద్ధి లేకుండా రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలంటే 4,000 రూపాయల వరకు రవాణా ఖర్చు అవుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ డబ్బులతో విజయవాడకు విమానంలో తిరిగి రావచ్చని వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయానికి సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది భారంగా మారిందన్నారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధి పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదని సూచించారు. రహదారి, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే విమానాశ్రయ ప్రయోజనం కొద్ది మందికి పరిమితమవుతుందని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. జస్ట్ డ్రాపింగ్ కే ఒక ఇన్నోవా కారులో వెళ్ళాలంటే 4,000 రూపాయలు, అట్లాగే ఏదైనా చిన్న సిడాన్లో వెళ్ళాలంటే అది 2,500 రూపాయలు. అంటే ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కాబట్టి డొమెస్టిక్ కూడా ఇక్కడ కూడా కొంతకాలం రన్ చేయాలి. అట్లాగే విశాఖపట్నం లాంటి సిటీకి 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలి. సో 2 ఎయిర్పోర్ట్స్, ఒకటి భోగాపురం, ఒకటి విశాఖపట్నం చేస్తే బాగుంటుంది. అంటే విజయవాడ ఫ్లైట్ టికెట్ సుమారు 3,500 నుంచి 4,000 ఉంటుంది. కానీ భోగాపురం వెళ్ళడానికి 4,000 రూపాయలు అయిపోతుంది. కాబట్టి నేను నిన్న 2 వందే భారత్ ట్రైన్స్ ఉంటే సరిపోతాయేమో అనుకున్నాం, కానీ కాదు, కనీసం 6 ఉండాలి. దీన్ని కూడా వచ్చే పార్లమెంటు సెషన్స్లో ఇది మాట్లాడి మనకి స్లీపర్ టైప్ ఆఫ్ వందే భారత్స్ కూడా తీసుకురావాల్సిందిగా గౌరవ పార్లమెంటు సభ్యుల్ని కూడా నేను కోరుతున్నాను. కట్టమైసమ్మ గుడి వివాదంపై చీకోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. నిందితుడికి మతి స్థిమితం లేదని, పోలీసులు కొత్త కథలు అల్లితే సహించేది లేదని హెచ్చరించారు. దేశంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు జరిగిన ప్రతిసారి వ్యవస్థలు బాధ్యత తప్పుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనల్లో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరన్నారు. దేవాలయాల భద్రత విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చీకోటి ప్రవీణ్ కోరారు. ఆలయాల పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యోగాలకు సిద్ధమని హెచ్చరించారు. అంటే సంఘటనలు కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసే పోలీసులు మరి హిందూ సోదరులకు ఎలాంటి హామీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు,
మరి హోంమంత్రి సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో మరి హోంమంత్రి లేడు. మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలా స్పందిస్తారు? మరి మీరు కూడా హిందువే కదా, మరి హిందువుల మనోభావాలని రకరకాలుగా కించపరుస్తుంటే మరి మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మరి హిందువులు మీకు ఓటేయలేదా? మరి హిందుత్వము మీకు అంటపట్టరాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. మరి ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా ఈ సంఘటన చూసి మరి సెక్యులర్ హిందువులు ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా ఎట్లాంటి మాటలు కామెంట్స్ కూడా చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా వన్ సైడ్ వేరే వర్గానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇమీడియట్ గా దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో డిస్కస్ చేసి ఎవరైతే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుందో వారిపై ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి అందరూ కూడా హిందూ సోదరులు ఐక్యమత్యంతో ఉంటే గాని వీళ్ళందరికీ బుద్ధి చెప్పలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి కాదన్న కేటీఆర్, అసలు రాజకీయ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యేనని ఉద్ఘాటన. కాంగ్రెస్ 24 నెలల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం గాలివాటమేనని వ్యాఖ్య. PSLV-C 62 ద్వారా 15 ఉపగ్రహాల ప్రయోగం. PSLV ప్రయోగాల్లో ఇది 64వ ఇస్రో. అంతరిక్ష రంగంలో మరో మైలురాయి కానుందన్న శాస్త్రవేత్తలు. పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. రాజకీయాల్లో పవన్ ద్వంద్వ వైఖరి చూపుతున్నారన్న సిపిఐ నారాయణ, సనాతన ధర్మం పేరుతో రాజకీయ నాటకమాడుతున్నారని విమర్శ. పవన్ రాజకీయ మార్పును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. సింగరేణి కార్మికులు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీధర్ బాబు. ఎన్ఆర్ఎస్పీతో మారుమూల రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడి. పరిశ్రమల విస్తరణతో యువతకు ఉద్యోగాల లక్ష్యమని వ్యాఖ్య. సంక్షేమం, అభివృద్ధి అని రెండింటినీ సమతుల్యం చేస్తామని హామీ. రాజధానిపై వివాదాలు మానుకోవాలన్న బీవీ రాఘవులు. రాజకీయ లబ్ధికి రాజధాని వాడొద్దని సిపిఎం సూచన. రాష్ట్రానికి స్థిరమైన పాలన అవసరమని వెల్లడి. ప్రజల అభివృద్ధే రాజకీయ లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.